అనేటువంటిది లేదు. అంటే జనము లేదు, మరణము లేదు. ఈ శరీరం ముందు భిన్నమైన శరీరం ముందు నీకు ఆసక్తి ఎందులోకి అయ్యాను? ఈ యొక్క స్త్రీ శరీరం పైన నీకు ఎందుకు ఆసక్తి? బ్రహ్మహత్యాది పాపములు ఏ శరీరమునకై నీ చేత చేయబడినదో, బ్రహ్మహత్యాది పాపములు ఏ శరీరమునకి నీ చేత చేయబడినవో, భోక్తయు ఆ శరీరము ఇక్కడ మట్టిలోనే కలిసిపోయేది కదా. పుణ్యపాప కర్మలముల వల్ల అతని సుఖ దుఃఖములు జీవుని అనుసరించుతూనే ఉండును. అంటే పుణ్య పాపకర్మములు అంటే సుఖ దుఃఖములు ఏవైతే ఉంటాయో ఈ జీవుని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాయి. అవి ఏ దేహ సంబంధాలను కల్పించి అహర్నిశములు జీవుడికి సుఖము దుఃఖములు కలిగిస్తూ ఉన్నాయి. దేహం ఉన్నంత వరకు కూడాను అజ్ఞానం వలన కర్తను నేనే అని ఆత్మ అహంకరించును. ఈ అధ్యాసనగా మిథ్యా జ్ఞానము జన్మనాశాదుల వరకే ఉండు. అనగా జనన మరణ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అంటే ఆత్మ జీవంతో కలిసి ఉన్నప్పుడు అహంకార అధ్యాస ఆవరించి ఉంటుంది, అజ్ఞానం ఆవరించి ఉంటుంది. ఆ సమయంలో నేను కర్తను, నేనే భోక్తను, నేనే తండ్రి కారణము, నా వలనే ఇవన్నీ అవుతున్నాయి, నన్ను ఎవడు ఎదిరిస్తాడు, నా దగ్గర అధికార బలం ఉంది, నా దగ్గర అర్థ బలం ఉంది, నా దగ్గర శరీర బలాఢ్యం ఉన్నది, నన్ను ఎవడు ఏం చేస్తాడంటే అహంకారంతో ప్రవర్తిస్తుంటాడు. దీన్నే అధ్యాసం అనగా మిథ్యాజ్ఞానం అంటారు. జన్మనాశాల వరకే ఉంటుంది. అంటే జన్మం పోయేంత వరకే, అనగా జనన మరణ చక్రం మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. ఓ మహామతి, అందువలన నీవు దేహాదుల యందు అభిమానం విడుము. ఆత్మ అజనిర్మలము, శుద్ధము, విజ్ఞానమయం, ఇంకను శరణము లేనిది, వికారము నాశనము కూడా లేనిది అయినను తను తెలియకుండా వలనే బంధం ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం తెలియకపోవడం వల్లనే ఈ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే అజ్ఞానం నశించి చిత్తశుద్ధి ఏర్పడి అజ్ఞానం నశిస్తుందో వాడికి ఈ యొక్క ఆత్మజ్ఞానం కలుగుతుంది. తద్వారా ఈ అయినను తెలియకుండా వల్ల బంధం ఏర్పడుతుంది. ఆ బంధం వల్ల మోహం ఏర్పడుతుంది. బంధంతోటే మోహం. అందువలన నీవు నిర్మల భావం కలిగి ఆత్మ శుద్ధమైనదిగా తెలిసి సదా ధ్యానించు. కొడుకులు, భార్య, ఇల్లు మొదలగు అన్నిటి యందు కూడా వైరాగ్యం పొందు. కుక్కలుగా శూకరములుగా దేహం పొందినను నరకమునందు పడినను భోగములు లభించియే తీరు. అంటే కుక్కలు కూడా భోగాలు అనుభవిస్తున్నాయి కదా. కుక్కలు కూడా భోగాలు అనుభవించట్లేదా? వాడలు అనుభవిస్తున్నాయి, శూకరములు గాడులు అనుభవిస్తూ ఉన్నాయి, అన్నీ అనుభవిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా భోగం లభించి తీరుతాయి. వివేకయుతముకు మనుష్య దేహం ఉంది. అంటే బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. నీకు బుద్ధి, మనస్సు, జ్ఞానము. బుద్ధికి ఏది మంచి, ఏడు చెడు, కృత్య వివేకం, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అటువంటి బుద్ధిని ఇచ్చినాడు. అటువంటి బుద్ధి కలిగిన మనుష్య దేహమును పొంది అందులను విశేష రూపము ద్విజత్వమును పొంది, అంటే బ్రాహ్మణ జన్మంలో జన్మించి, అంతేకాక విశేషమైనటువంటి కర్మభూమి అయినటువంటి భారతదేశంలో జన్మము లభించుట మిక్కిలి దుర్లభమైనటువంటి. అసలు భారతదేశంలో జన్మ లభించడం అంటే అసలు మామూలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభ్యమవదట. కో విద్వాన్ ఆత్మసాత్కృత్వా దేహం భోగానుగో భవేత్ అతస్త్వం బ్రాహ్మణో భూత్వా పౌరస్య తనయశ్చయం తత్రాపి భారతే వర్షే కర్మభూమౌ సుదుర్లభం. అంటే ఈ భారతదేశంలో జన్మించడం చాలా దుర్లభమైనటువంటిది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ యొక్క భారత జన్మలో కర్మభూమిలో జన్మించడం శక్తి కాదు మానవుడు. మిక్కిలి దుర్లభమైన అట్టి జన్మమును లభించే విద్వాంసులకు ఏ వ్యక్తి కూడా దేహమే ఆత్మయని భావించి, లేదా దేహమందు ఆత్మబుద్ధి కలిగి, దేహాత్మబుద్ధి కలిగి భోగములను అనుభవించున అట్టి ఎడ ఈ బ్రాహ్మణులే పుట్టి ఏమి ప్రయోజనం? అందులో పులస్త్యపుత్రుడు విశ్రవసుని యొక్క తనయుడవై, అంటే మహాజ్ఞానుడు వాళ్ళు,
వాడి యొక్క కుమారుడివై అజ్ఞాని వలె మూర్ఖుని వలె ఎల్లవేళలా భోగముల వెంట పడి వ్యర్థముగా నీ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఇప్పటికైనాను నీవు సర్వము కూడా అన్నిటి మీద కూడా ఆసక్తి వదిలి పరమాత్ముడైనటువంటి రాముణ్ణి ఎల్లప్పుడూ భక్తిభావంతో ఆశ్రయింపు, రాముని ఆశ్రయింపుము, రామనామ స్మరణ చేయుము. రామునకు సీతాదేవిని సమర్పించి అతని పాదములపై పడి క్షమాపణ వేడుకొని నీవు రామునికి సేవకుడు అన్ని పాపం నుండి విముక్తుడవై నీవు విష్ణులోకానికి వెళ్ళదు. లేచో దుర్లభము మానవ జన్మనందగా అంతకంతకు పరంపరగా అధోగతిని కూడా పొందగలవు. ఇక ఉద్ధరింపబడము గత్యంతరమే లేదు నీకు. నా మాట చెవిని పెట్టుకును రావణ, నా మాట విను, నీకు హితమునే చెప్పుచున్నాను. ఎల్లప్పుడూ సత్పురుషులను ఆశ్రయించుదుము. శరణాగత వత్సలుడు మరకతమణి వంటి కాంతితో శోభిల్లినటువంటి వాడు, సీతా సమేతుడు, ధనుర్బాణమును ధరించిన వాడు, సుగ్రీవ లక్ష్మణ విభీషణులచే సేవింపబడుతూ ఉండేటువంటి పాదపద్మములు గలవాడు, శ్రీహరియకు శ్రీరాఘవు నిరంతరం కూడా నీవు స్మరింపుము నాయనా, భజింపుము అని హితోపదేశములు చెప్తూ ఉన్నాడు. ఓ పార్వతి, సుఖముఖం నుండి ఆ శుకుడి నుండి వెలువడేటువంటి మాటలు విన్నాడు ఆ రావణుడు. అజ్ఞాన విషయమైనటువంటి ఆ మాటలు విని రావణుడు ఇంకా కోపోద్రిక్తుడైన మూర్ఖునికి మనం తత్వజ్ఞానం చేస్తే, ఆత్మబోధన చేస్తే వాడికి చెడు చెప్తుందా? భీషుడు చేసినాడు, హనుమంతుడు చేసినాడు, తర్వాత శుకుడు కూడా చేసినాడు. 3 సార్లు అయింది. అయినప్పటికీ కూడా వాడికి నెత్తికెక్కడ గుర్రకెక్కడ. ఆ రావణుడు కోపంతో కలర చేసి అతన్ని దహించి వేయుగా చూస్తూ, ఓరి దుర్బుద్ధి, నాకు సేవకుడమై ఉండి నీవు ఇంట్లో గురువు వల్లే నాకు ఉపదేశాలు ఇస్తున్నావా? నేను 3 లోకములు కూడా శాసించిన వాడనే నేను కూడాను. నీ ఉపదేశించినప్పుడు నీకు సిగ్గు లేదా? ఇప్పుడే నిన్ను వధించి ఉందును. కానీ పూర్వము నీవు చేసిన పనులను గుర్తు చేసుకొని వధానుడైనప్పటికీ కూడా నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను. ఓ మూర్ఖుడా, ఛీ, నీ ముఖము నాకు చూపించదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోము అని నేను ఇట్టి మాటలు అని అన్నాట. అప్పుడు శుకుడు, నేను ఇట్టి మాటలు వినజాలని అని అనగా అప్పుడు శుకుడు చెప్తూ ఉన్నాడు, మహాప్రసాదం ఆయన వెలుగున్నావా? ఆహా, అంతకన్నా భాగ్యం నాకేముంది అని కలిగి గడగడా వెలుగుచూ గృహానికి వెళ్ళిపోయాడు. ఈ శుకుడే ఆ శుకుడే వృత్తాంతం చెప్తూ ఉన్నాడు. ఈ శుకుడే పూర్వము ఒక బ్రాహ్మణుడు ఉండినాడు. పరమేశ్వరు పార్వతీ శుకుడి యొక్క వృత్తాంతం. అంతేగాక అది చక్కగా వేదములు తెలిసినటువంటి వాడు, వేద శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మవేత్తలో కూడా మిగులు ఉత్తమమైనటువంటి వాడు. అతడు వానప్రస్థుడై అడవి యందు ఆశ్రమోచిత కర్మలు ఆచరిస్తాడు. వానప్రస్థ ధర్మను ఆచరిస్తూ ఉన్నాడట. గొప్ప బుద్ధిమంతులకు ఇతడు దేవతల వృద్ధి కొరకు, అంటే దేవతల యొక్క వృద్ధి అంటే ఋషులంతా కూడా మనం చేసేటువంటి కర్మ అంటే వాస్తవికంగా దీనికి అంతరార్థం ఏంటంటే అసలు బ్రాహ్మణ జన్మ ఎందుకు, బ్రాహ్మణుడు ఏం చెయ్యాలి, బ్రాహ్మణు యొక్క ధర్మం ఏమిటి, బ్రాహ్మణ ధర్మం ఏమిటి అంటే దేవతల యొక్క వృద్ధి, రాక్షసుల యొక్క వినాశనం, ధర్మగ్లాని అధర్మాభియుక్తాన నిరసన ద్వారా విశ్వకళ్యాణ ప్రాప్త్యర్థం అని చెయ్యాలి. ఏ బ్రాహ్మణుడైనా కూడా సంధ్యావందనాది కర్మలు చేసిన, సంధ్యావందనం ఎందుకు చేయాలి? బ్రాహ్మణుడు సంధ్యావందనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, సంధ్యావందనం చేయకపోతే ఏమిటి తెలుసుకోవాలి. సంధ్యావందనం యొక్క ప్రాధాన్యత బ్రాహ్మణుడికి అధికారం. సంధ్యావందనం చేసి ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చి ఆ తర్వాత గాయత్రి మంత్రానుష్ఠానం చేసేటువంటి అధికారం కేవలం ఉపనయనమే
బ్రాహ్మణుడికే ఉంది. దాని తర్వాత అంటే గాయత్రి ఉంటుంటే బ్రహ్మాస్త్రం మందేహారుణి ద్వీపే ప్రక్రమంది యత్ప్రదక్షిణం ప్రక్రమంది ఏరపాత్మానవధూంతం ఎంతమాదిత్యమభిధ్యాయన్ అని మనకు చెప్పబడుతుంది వేదంలో, అంటే సంధ్యావనంలో. సూర్యుడు ఉదయించడానికి మందేహారుడి అనేటువంటి ఇద్దరు రాక్షసులు అడ్డుపడతారు. సూర్యుడు ఉదయించడానికి కూడా చేస్తారు. ఈ బ్రాహ్మణుడు వదిలిపెట్టుండే అర్ఘ్యప్రదానం వలన అవి శరాఘాతములై ఆ మందేహారుడి రాక్షసులు పశ్చిమానికి పడేస్తాయి. అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అస్తమించడానికి కూడా అడ్డుపడితే సాయంకాలం మళ్ళీ సంధ్యావనం చేసి అర్ఘ్యప్రదానం ఇస్తే మళ్ళీ ఆ రాక్షసులు కోరుకు పడిపోతారు. అందుకని ఆ బ్రాహ్మణ జన్మ అనేటువంటిది భోగమును అనుభవించడానికి కాదు, ధర్మానుష్ఠానం చేయడానికి. ఈ యొక్క ధర్మానుష్ఠానం వల్ల దేవతల యొక్క శక్తి వృద్ధి పొందుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. ఎవడైతే ఏ బ్రాహ్మణైతే సంధ్యావందనం చేయకుండా భోజనం చేస్తాడో వాడు దాన్ని ఏమంటారు, మైల భోజనం చేసినట్టు. మైల భోజనం అంటే అంతకన్నా ఇంకా వేరే చెప్పడానికి వెళ్ళదు. అంత ఘోరమైనటువంటి భోజనం, అపరిశుద్ధమైనటువంటి భోజనం, అంత ఘోరం అన్నమాట. అందుకని అంత గొప్ప ఆచరిస్తూ ఆయన గురించి శుకుడు గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆశ్రమోత్త కర్మలు ఆచరిస్తూ ఉన్నాడు. అందుకని మనకి రోజు ఏ బ్రాహ్మణైతే రుద్రాభిషేకం రుద్రపారాయణ చేస్తాడో విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం మృడాదో రుద్రోతనో మయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే అని రుద్రంలో ఉన్నది. విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అంటే ఆ గ్రామము ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు పడతాయి. యో రుద్రో అగ్నం యో అప్సు యా ఓషధీషు యో రుద్రో విశ్వా భువన వివేశతస్మే రుద్రాయ నమో అస్తు. యో రుద్ర అగ్నం యో అప్సు యా అంటే ఏ విధంగానైనా అంటే ఆ వర్షము పడడానికి కానీ తర్వాత అగ్ని తన పని తాను చేయడానికి కానీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనిని సక్రమంగా చేస్తూ ఉంటారు. అంత రుద్రంలో అంతటి శక్తి ఉన్నది. ఆ విధంగా ఉత్తముడైన ఉన్నాట. అతడు వానప్రస్థుడై అడవి ఎందు ఆశ్రమోచితమైన కర్మను ఆచరిస్తున్నాడు. గొప్ప బుద్ధిమంతులకు ఇతడు దేవతల వృద్ధి కొరకు రాక్షసుల వినాశనము కొరకు ఉద్దేశించి ఎడతెరిపి లేకుండా అనేక యజ్ఞములను వరుసగా ఆచరిస్తూ ఉన్నాడు. అందువలన శుకుడు రాక్షసులకు విరోధిగా, ఈ శుకుడు ఎవరు? రాక్షసులకు విరోధిగా దేవతలకు హితుడు అయి ఉన్నాడు. అక్కడ ఒక వజ్రతోష్ట్రుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉండేటువంటి వాడు ఆ అడవి, ఇతను చేసేటువంటి అడవి ప్రాంతంలో. అతడు ఈ శుకుడికి అపకారం చేద్దాము అని సంకల్పించుకొని అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున శుకుడి యొక్క ఆశ్రమమునకు అగస్త్యుడు వచ్చినాడు. శుకుడి యొక్క ఆశ్రమానికి అగస్త్య మహర్షిని శుకుడు అర్ఘ్యపాద్యాన్ని చక్కగా పూజించి భోజనం చేసి, అయ్యా మీరు భోజనం చేసి వెళ్ళండి, దేవతార్చన చేసి వెళ్ళండి అని ప్రార్థన చేశారు. ఎవరు? ఈ శుకుడు అగస్త్యుని. అందుకు అగస్త్యుడు సరే అని అంగీకరించినాడు. అగస్త్యుని స్నానానికి వెళ్ళాట. స్నానానికి వెళ్ళినాట. ఎవరు? అగస్త్యుడు వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి సంధ్యావనం చేసుకొని మధ్యాహ్నానికి రావాలి. ఆ స్నానానికి వెళ్ళగా ఇదే చక్కని అవకాశమని భావించి ఆ వజ్రదోషుడును రాక్షసుడు అగస్త్య రూపమును దాల్చి అక్కడ వెళ్ళగానే ఇతను ఏ విధంగా అయితే అహల్య పరిస్థితి విధంగా వస్తుంది అలాగే దాల్చి శుకుడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ, నాకు భోజనం పెట్టదలిచినవి నీవు మాంసం
మాంసయుతమైన భోజనము పెట్టాలి. మేక శరీరం నుండి మాంసముతో కూడిన భోజనము భుజింపక ఎంతో కాలమైంది అని తెలిపినాడు. అట్లే అని శుకుడు పుష్కలముగా మాంస భోజనమే తయారు చేయించినాడు. స్నానాదులు ముగించుకొని తిరిగి వచ్చిన అగస్త్యుడు భోజనాన్ని కూర్చున్నాడు. అంటే చెప్పి వెళ్ళిపోయాడు. అంటే మళ్ళీ వచ్చి చెప్పినట్టుగా, లేకుంటే ఇతను వచ్చి చెప్పి వెళ్ళాడు. ఇతను వెళ్ళాడు, అతను కూడా స్నానం చేసుకొని వచ్చినాడు. భోజనం కూర్చున్నాడు. ఆ రాక్షసుడు అతి సుందరియకు శుకుని భార్య రూపమును దాల్చినాడు. ఆ రాక్షసుడు అతిసుందరి శుకుని భార్య రూపం ధరించి ఆ దుష్టుడు శుకుని భార్యను కూడా మోహింపజేసినాడు. పిమ్మట అతడు వివిధములుగా వివిధ రూపములుగా ఆ శుకుని రూపాన్ని ధరించి శుకుని భార్యను కూడా మోహింపజేసినాడు. పిమ్మట అతడు వివిధ రకములుగా బాగుగా ఉండే నరమాంస భోజనమును ఆ మునిశ్రేష్ఠుడు పట్టించినాడు. ఆ తర్వాత భోజనం పట్టించి అచ్చడనే ఆ రాక్షసుడు అంతర్ధానమైనాడు. అభక్ష్యము అత్యంత అపవిత్రము నరమాంసమును చూసినటువంటి అగస్త్యుడు మిగిల కోపించేటువంటి వాడై అగస్త్యుడు శుకునితో ఇలా అన్నాడు, ఓ దుర్మతి, అపవిత్రము భుజింపరాలను నరమాంసము నాకు భోజనంగా పెట్టింది కదా. నేటి నుండి నీవు రాక్షసుడవై నరమాంస భక్షకుడవై నీవు చరించదవుగాక అని శపించినాడు. ఇక్కడ శపింపబడినటువంటి శుకుడు భీతుల్ని అగస్త్యునితో ఇలా అన్నాడు, ఓ మునీశ్వర, ఇప్పుడే కదా మీరు పుష్కలంగా రకరకములైన మాంసాహారం పెట్టుకుని అడిగినారు. దేవా, నేను అదే ఇచ్చుకుని మీరు మరి నాకెందుకు ఈ శాపం అని అనగా, శుకుని మాటలు విని కొంత ఆయన అగస్త్య మహాముని ధ్యానమగ్నుడై అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని ధ్యానమగ్నుడై రాక్షసులు చేయబడినంతయో తెలుసుకుని అప్పుడు ధీమంతులకు అగస్త్యుడు శుకునితో ఇలా అన్నాడు, నాయన, ఇదంతయు నీకు అపకారం చేయదలిచినటువంటి ఒక రాక్షసు యొక్క పన్నారు. మునిసత్తమా, ఆలోచింపకయే నాచే ఈ శాపము నీకు ఇవ్వబడింది. అయినను నా మాట అమోఘమే, తప్పకుండా అయి తీరవలసింది. నీవు రాక్షసు రూపం పొంది రావణ సహాయుడవై నీవు కూడా దేవతలకు రావణుడికి సహాయమై ఉండు. దేవతలకు యోగ్యంగా రావణ సహాయంగా నీవు అక్కడ నీవు రావణ యథార్థమై లంకానగర సమీపమునకు వానర సహాయుడై రాముడు వచ్చేంత వరకు కూడా నిలిచి ఉండు. అప్పుడు నీవు